అది కాదండి. ఇప్పుడు కేసు పెడుతున్నారు కదా, పెట్టే ముందు అవతల ఎవరైనా కొంచెం గట్టిలు అయ్యారనుకోండి, కుమ్ము కూర వండిస్తారండి. ఎందుకు ఇవన్నీ వచ్చిన గొడవ? ఆల్రెడీ అది కూడా జరిగిందండి. అయ్యిందా? ఏం జరిగింది? ఒకళ్ళు ఎవరో గుర్తు తెలియని నలుగురు మనుషులు వచ్చి మా ఇంటికి వచ్చి ముసిగేసి మరి కుమ్ముడు మీద కుమ్ముడు కుమ్మేసి వెళ్ళిపోయారు. మీకే? నన్ను కాదు, ఆయన్ని. మీ ఆయన? మీ ఆయన ఎందుకంటే కుమ్మేశారు? అంటే కేసు మా ఆయన చేతే పెట్టించాను అందుకని. నా తెల్లే, నువ్వు ఉండాల్సిందే. కన్జ్యూమర్ కవిత గారు, నాకు ఇందర బట్టి ఒకటి అడగాలనిపిస్తుంది, అడగొచ్చా? అడగండి. నా మీద గట్టి కేసు అయ్యారు కదా. అయ్యో, మీ మీద ఎందుకు వేస్తాను చెప్పండి. అమ్మయ్యా, ఏం లేదండి, మీది లవ్ మ్యారేజే కదా? అవును. అయినా మీకెలా తెలిసింది? అంటే ఎంత కాన్వర్సేషన్ నాకు అదే అర్థమైంది. ఎలా అండి? అంటే మీ వల్ల అన్ని తన్నులు తింటున్నారంటే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుందని. మీరు మీరు నన్ను అవమానిస్తున్నారా? చీ, మిమ్మల్ని అస్సలు అవమానించలే. ఆయన మంచితనం, ఆయన గొప్పతనం మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలా అయితే ఓకే. కన్జ్యూమర్ కవిత గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు పిల్లలు ఉన్నారా? లేదండి. లేకపోవడం ఏంటండి? ఎందుకంటే నేను ఇంట్లో కన్నా ఎక్కువగా కోర్టులోనే ఉంటానండి. ఇంకా కోర్టులో ఉంటే పిల్లలు ఎలా ఉంటారండి? మీ ఆయన కూడా అక్కడే కదా ఉండేది. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే కోర్టు ఏమన్నా మా ఇల్లు అనుకుంటున్నారా ఏంటి? నా ఉద్దేశం అది కాదు. మరేంటి మీ ఉద్దేశం? అంటే అక్కడ ఎక్కువ ఉంటారు కదా, ఈ లోపల ఏమైనా కిడ్స్ ఏమైనా? మాస్టారు, మీ మీద కూడా కేసేసేస్తా. అయ్యో, నేనేం తప్పమంటానండి? కోర్టు మా ఇల్లు కాదండి, మాకు ఇల్లు సెపరేట్ గా ఉంది, కోర్టు వేరే. అంటే మీరు అన్నారు కదా ఇంట్లో కన్నా ఎక్కువ అక్కడే ఉంటున్నారు కదా అన్నారు. పనిలో పనిగా ఏమైనా పిల్లలు ఉన్నారని అడిగాను, అంతే, అంతకుమించి ఏం లేదు. అయినా నేను ఆయన మీ ఆయనే కదా, సర్లేండి, మీకు నచ్చపోతొద్దు. సరేగానండి, మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదండి, ఆ లవ్ ఎక్కడ ఏర్పడింది? అంటే అది సిగ్గుపడుతున్నారంటే డీప్ లవ్వే. అవును. చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంది. నేను మొదటి కన్జ్యూమర్ కేసు వేసినప్పుడు ఆయన నాకు సమాజం మీద ఉన్న ప్రేమని, తప్పుని ఎత్తి చూపే వ్యక్తిత్వాన్ని చూసి నన్ను లవ్ చేశారు. మీలో అంత చూసాడా? స్టార్టింగ్ కదండి, అలాగే ఉంటుంది. అంటే ప్రేమ గుడ్డిదే అన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్? లేదండి, మా ఇద్దరికి ఐసైట్ లేదు. ఓకే, మీకు అర్థం కాలేదు కదా, వాళ్ళకి అర్థమైంది. అది సరేగానండి, ఇంతకీ మీ ఇద్దరిని కలిపిన అంత గొప్ప కేసు ఏంటండి? మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి 22 ఏళ్ళకే బట్టతల వచ్చేసింది. 23 ఏళ్ళకేమో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పెళ్లిలప్పుడు అక్షింతలు ఎత్తే చెదిరిపోకుండా, జీలకల్లరం పెడితే జారిపోకుండా ఉండాలని టీవీలో ఒక యాడ్ చూసి ఆ నూనె వాడితే బట్టతల పోతుంది అని చెప్పేసి ఆ నూనె వాడాడు. బట్టతల పోవడం కాదు కదా, ఉన్న జుట్టు ఊడిపోయింది. అందుకే ఆ బాధ చూడలేక నేను కన్జ్యూమర్ కేసు వేసాను. సారీ అండి, అదే ఆయన బట్టతల చూడలేక మీరెందుకు కేసు వేస్తారండి? బట్టతల ఎవరిదైతేనే ఉందండి, బాధ ముఖ్యం ఇక్కడ. అయినా ప్రాబ్లం అక్కడ ఇక్కడ ఎక్కడ అనేది కాదండి. ప్రాబ్లం ఎక్కడుంటే నేను అక్కడికి దూరిపోయి నేను ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలన్నమాట. అదే నా ధ్యేయం, అదే నా ఎయిమ్. అర్థమైందండి, మీరు ఎక్కడ ప్రాబ్లం మీ పక్కన లేనంత వరకు ప్రాబ్లం మీ దగ్గరకు వస్తేనే పెద్ద ప్రాబ్లం, అంతేనా? మొత్తానికి ఏదైనా ప్రాబ్లం ఉండకూడదు. ఆ ప్రాబ్లం ఉండకూడదు. నాకు ఇంత స్టోరీలో మీ ఆయన ఫీల్ అవ్వాల్సిన లవ్ అక్కడ ఎక్కడ కనిపించట్లేదు. అంటే మా ఆయనకు కూడా బట్టతలే, అందుకని నేను బట్టతలం మీద పోరాడే ఆ ఆలోచనలు చూసి ఆయన నా ఆలోచనలకి కనెక్ట్ అయిపోయాడు అనమాట. ఇంకో విషయం తెలుసా, ఆ కేసుని మా ఆయనే వాదించాడు. సరేండి, ఈ ప్రోగ్రాం ఇక్కడితో ఆపేద్దాం. రాజుగారు, అది ఏమైందండి? చిచ్చి ఏం లేదండి, అదే మీరు వచ్చారు కదా, అంటే యాక్చువల్గా స్టూడియోలో ఈ క్లాత్ ఒకటి మార్చాలి రాజుగారు కదా. మార్చండి. అదే మామూలుగా ఆ 2 లైట్లు ఒకటి పోయేవండి, అదేం చేద్దాం, ఎప్పుడు మారుద్దాం? మీ లైట్లు మార్చడానికి నన్ను అడగడతారేంటండి? అంటే ఏంటి చేతులు దొరదపడుతున్నాయా? చీచి, నా ఉద్దేశం అది కాదు.
అంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏంటి? అంటే కొంచెం మీరు చాలా సోషల్ వర్కర్ అని చెప్పారు కదండి. అంటే స్టూడియో పరిస్థితి కొంచెం అంటే కొంచెం శాలరీస్ గట్టి ఇచ్చేసి ఉన్నాయి. కొంచెం మీరు ఏమైనా చిన్న పేమెంట్ ఇస్తే కొంచెం అట్లా ఎవరికైనా. అంటే నన్ను పిలిచి మళ్ళీ నన్నే డబ్బులు అడుగుతున్నారా? చిచి ఏదో జస్ట్ దీనికి ఎన్ని కేసులు వేయొచ్చో తెలుసా? చేసేస్తారా? ఊరికే జోక్ చేసా. జోక్ చేశారా? భలేవారండి. నేను ఎంతో సీరియస్ గా భయపడి చచ్చాను అనుకోండి. ఎంత కావాలి? ఎంత అంటే ఓకే 20,000 అండి. 20,000 అంతేనా? 25,000 తీసుకోండి. నిజమే రాజుగారు, నిజంగా చూసారా? ఒక మనిషిని అలా చూసి తప్పు పట్టడం ఎంత రాంగ్ అనేది ఈ మనిషిని చూసాక అర్థమవుతుంది. ఇందరు బట్టి ఆ మనిషితో మాట్లాడాను. మీకు కూడా ఏమనిపించింది? ఇదేంటి మనిషి ఇలా ఉంది, బుర్ర నిండా ఇన్ని ఆలోచనలు, ఇన్ని అనుమానాలు, ఎవరి మీద బట్టి ఆడి మీద కేసేస్తుంది, సింపుల్ బుర్ర వేసుకొని అనుకున్నారా? మీరు అనుకున్నారా? మీరు అనుకున్నా లేకపోతే నేనైతే అనుకున్నాను. చూసారా? ఆ మనిషి ఓన్లీ బుర్రనే చూసాం, ఆ బ్రెయిన్ మనం చూడలేదు. ఎంత అందమైన బ్రెయిన్ అండి. దేవుడు అందంతో పాటు మీకు అందమైన మనసుతో పాటు అందమైన ఆలోచనలతో పాటు అందమైన సహాయం చేసే గుణమిచ్చారు చూడండి. అది చాలా గొప్పది. అసలు నిజంగా నాకు బాగా నచ్చింది. అవును, ఒక విషయం అడగొచ్చండి. నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు షూట్ ఎంత టైం అని చెప్పారు? అంటే అరగంటలో అయిపోతుందని చెప్పానండి. ఇప్పుడు నేను వచ్చి ఎంతసేపు అయింది? మీరు వచ్చి చెప్పండి. కేసు దగ్గర దగ్గర 3 hours అయిందండి కదా. షూట్ ఎంతసేపు అని చెప్పారు? అరగంట. ఎంత టైం అయింది నేను వచ్చి? అంటే ఇటు 3 గంటలు అయింది. అంటే షూటింగ్ అంటే కష్టం కదండి. ఆ లైట్లు బిగించాలి, ఈ కెమెరా పెట్టాలి, ఈ సీట్లు వేయాలి, సో ఇదంతా క్లీన్ చేయాలి. అందుకు చిన్నదవ్వ. కానీ మీరు ఎంత చెప్పారు? అంటే అలా 3 గంటలు చెప్తే ఎవరు రారు కదండి, అరగంట చెప్తేనే వస్తారు కదా. అంటే 3 గంటలు చెప్తే రారని అరగంట అని అబద్ధం చెప్పి మనుషులను రప్పించుకోవడం ఎంతటి అన్యాయం. అలా కాదండి. సరే, ఇదంతా కాదు. ఇప్పుడు నేను ఎవరి మీద కేసు వేయాలి చెప్పండి. చిన్న చిన్న విషయాలు కేసు వేయకూడదండి. ఎందుకు వేయకూడదు? 18 నిమిషాలకే కేసేసింది నేను. 2.5 గంటలు నా టైం వేస్ట్ అయ్యింది అని అంటే నేను ఎవరి మీద కేసు వేయాలి? మీరే చెప్పండి. సాఫ్ట్ సొల్యూషన్స్ అని అన్నారు కదా, నాకు సొల్యూషన్ ఇవ్వండి. మీరు కేసు కట్టేసి ఫిక్స్ అయిపోయారు మీరు. అవును కదా. సారీ అండి, మీ 5,000 మీరు తీసుకోండి. నాకేం అయ్యో అలా నేను చేసిన సహాయాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకునే మనిషిని అయితే అసలు కదండి. ఆ 25,000 మీరే ఉంచుకోండి. నేనే 2 లక్షలు కేసేస్తాను 2.5 గంటలు వేస్ట్ అయినందుకు. సరిపోతుంది కదా. పోనీ 3 లక్షలు ఇద్దామంటారా? రాజుగారు అప్పటికే ముందు నుంచి కొడుతుంది. నేను స్టార్టింగ్లోనే వెళ్ళిపోదామని మీకు దండం పెడతానండి. ఈ స్టూడియోని కొంచెం డెవలప్ చేసుకుందాం అనుకున్నాను. మీ డబ్బులు వద్దు, మీ కేసు వద్దు, మీరు నన్ను వాదించవద్దు, మీరు కేసు పెట్టద్దు. అయ్యయ్యో, నేను వాదించనండి, మా ఆయనే వాదిస్తాడు. లాయర్ డబ్బులు కూడా మిగులుతాయి. రాజుగారు ఇప్పుడు సొల్యూషన్ నాకు కావాలి.